అనంతపురం జిల్లా ప్రత్యేకించి హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలకృష్ణ చర్చించారు. ఇందుకోసం ఈ ఉదయం సీఎం నివాసానికి బాలయ్య వెళ్లారు. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్కి వెళ్లి హిందూపురం అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. ఏదైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అక్కడ ఏదైతే ఈ యొక్క పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ నీళ్ళని శ్రీశైలం అటు నుంచి ఇటు కర్నూలు జిల్లా మీదుగా ఇటు అనంతపురం జిల్లా గొల్లపల్లికి మొన్న నీళ్లు వదలడం జరిగింది. ఇంకొక 3-4 నెలల్లో అక్కడి నుంచి బ్రాంచ్ కెనాల్ అంటే ఇటు హిందూపురం మడకశిర అక్కడ కూడా నీళ్లు అందిస్తాం. దానికి అందరూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు వాటి గురించి అందరూ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరితో ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కూడా డిస్కషన్స్. అలాగే మా వరకు మేము ఎప్పటికప్పుడు రేపు వెళ్ళగానే కూడా మళ్ళీ ఒక ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాను రేపు నెక్స్ట్ విజిట్లో. అంటే అక్కడి నుంచి గొల్లపల్లి నుంచి మా హిందూపురం మరకశిర వరకు పాదయాత్ర పెట్టాను. అంటే ముఖ్యంగా ఈ రోడ్ కట్టింగ్స్ ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్లియరెన్సెస్, అలాగే ఏదైతే రైల్వే క్రాసింగ్ ఉంది 1-2 ఉన్నాయి, మాకు ఒకటి ఉంది, మడకశిరకు ఒకటి ఉంది, 2 రైల్వే క్రాసింగ్స్. అవన్నీ కూడా త్వరగతిని అందరు ఆఫీసర్స్ వాళ్ళందరూ సహాయ సహకారాలతో త్వరగతిని ఆ పనులన్నీ పూర్తి చేసి ఒక 3 మ్యాక్సిమం 4 నెలల్లో నీళ్లు అందించడం జరుగుతుంది. అలాగే ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు సీఎం గారిని అడగగానే వెంటనే ఆయన పిఏబిఆర్ నుంచి, అంటే అప్పుడు కాంగ్రెస్ హయాంలో వాళ్ళు వేసినప్పుడు అంతా రకమైన పైప్ లైన్లు వేయడం, ఎక్కడికక్కడ బర్స్ట్ అవ్వడం, పైపు వాటర్ లీక్ అవ్వడం అలా జరుగుతుంది. అడగగానే వెంటనే ఆయన ఒక సపరేటు లైన్, డెడికేటెడ్ లైన్ హిందూపురానికి 38 కోట్లని 38 కోట్లతో ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు టెండర్లు కూడా కాల్ ఫర్ అదే ఉరవకొండ మీదుగా హిందూపురానికి నీళ్లు. అంతేకాకుండా ఇంకొక హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి డైరెక్ట్ లైన్ కూడా ఒకటి, అంటే గొల్లపల్లి నుంచి ఇంకొక లైన్ కూడా అడగడం జరిగింది. అది ఒక కన్సల్టేషన్లో ఉంది. అది మరి రేపు ఆయన ఇతరులు ఆఫీసర్లందరితో కూడా డిస్కస్ చేసి సాధ్యమైతే అది కూడా ఇస్తానన్నారు. అదొక 230 కోట్లు 220 కోట్ల ప్రాజెక్ట్ అది. అది మన కొట్నూరు చెరువుకి వెళ్తుంది అది నీళ్లు. అలాగే మాకు ఇంకో చెరువు ఉంది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్, అలాగే ఒక పార్క్ని డెవలప్ చేద్దామని సూరపుకుంట. అలా ఇప్పటికీ అన్నీ పూర్తయినాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం పెడుతున్న పథకాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క ఏవైతే పెన్షన్లు ఉన్నాయో అలాగే మిగతా అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా అందరికీ సమకూర్చడం జరిగింది. అనంతపురంలోనే హిందూపూర్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే జిల్లాలో ఏమో 7వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో అందరూ, ఆ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏదైతే, ఎందుకంటే నీళ్ళు లేదే ఎవరు రారు అక్కడికి. ఇండస్ట్రీస్ ఎన్ని మనకి ఇప్పుడు మన బెంగళూరు చూస్తేనేమో బాగా చోక్డ్ అయిపోయింది సిటీ అంతా కూడా. ల్యాండ్ ప్రైజెస్ కూడా బాగా పెరిగిపోయినాయి. ఇక్కడ మన దగ్గర ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉండడం, ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అవన్నీ భౌగోళికంగా అవన్నీ ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ మన ఎకానమీ బోర్డ్ డెవలప్మెంట్ బోర్డ్ సిఇఓ కృష్ణకిషోర్ గారు, అలాగే ఇండస్ట్రీస్ సెక్రటరీ సాలమన్ ఇదివరకు మాకు అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు ఆయన, కాబట్టి ఆయనకు బాగా తెలుసు. ఆయన అనుకోకుండా ఆయన ఇండస్ట్రీస్ సెక్రటరీ అవ్వడం, కృష్ణ గారు ఉన్నారు ఏపీఐసి చైర్మన్, అందరం కూడా కూర్చొని పవర్ పాయింట్ ఒకటి ప్రాజెక్ట్ రెడీ చేసి మన హిందూపూర్ని ప్రమోట్ చేయడం. హిందూపూరే కాదు అనంతపురం జిల్లా మొత్తం కూడా దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎటువంటి అంటే ఇప్పుడు అగ్రో ప్రాసెసింగ్, లేకపోతే ఇండస్ట్రీసు, అలాగే ఇప్పుడు లేపాక్షి ఉంది. లేపాక్షి కూడా మొన్న ఇది ప్రపోజల్ ఉంది, పంపించారు ప్రపోజల్ ఆల్రెడీ, దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కన్సిడర్ చేయమని. అలాగే మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా అనుకోకుండా నా కాలేజ్లో చదువుకున్న ఫ్రెండే ఆయన, మా కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేశాడు ఆయన, అక్బరుద్దీన్ అని. ఆయన అప్పుడు నౌ ఈజ్ అ పర్మనెంట్ ఢిల్లీ అంబాసిడర్ టు ద UN. ఆయనతో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. నెక్స్ట్ విజిట్లో తప్పకుండా కాగితాలన్నీ తీసుకొస్తే మిగతా అన్ని కూడా ఆయనకి మేము ముఖ్యమంత్రితో చర్చించిన అంశాల్లో హిందూపురం టీడీపీ గురించిన ప్రస్తావన వచ్చిందన్నారు బాలకృష్ణ. తాను అక్కడికి వెళ్లక ముందే గ్రూపులున్నాయని చెప్పారు.
అందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అందరూ కలిసి పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు బాలకృష్ణ. టీడీపీలో 2 వర్గాలు కదా, అక్కడ మన వర్గాల రాజకీయం ఉండింది ఒరిజినల్గా. ఒక ఆలన పాలన లేక దాన్ని గొడుగు కింద తీసుకొద్దామని ప్రయత్నం. ఎవరికి వాళ్ళు కొంచెం మారాలంటే టైం పడుతుంది. మనుషులే కదా మనంతా. ఏదైనా ఒకసారి సడన్గా ఏదైనా చేయాలన్నా వాళ్ళకి అది మెంగుడు పడకుండా ఉంటుంది. కొద్దిగా అది సహజం. నేను ఎవరిని తప్పు పట్టట్లా, ఎవరిని ఆరోపించట్లేదు. వాళ్ళ పొద్దున ముఖ్యమంత్రి గారితో సరదాగా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలతో పాటు హిందూపురం ప్రస్తావన కూడా వచ్చింది. ఆయన అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అందరు పార్టీ కోసం. ఇక్కడ నేను చెప్పాను ఇంతకుముందు, నేను ఏ హోదా కోసం రాలేదు. నేను వచ్చింది సేవ చేయడానికి, లేకపోతే ఉన్న హోదా కంటే నాకు మించింది ఏమీ లేదు. ఆయన రక్తం నాలో ప్రవహిస్తుంది, ప్రజాసేవ. లేకపోతే ఇంత బిజీ ఇప్పుడు నాకు ఆసుపత్రి ఉంది, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది చూసుకోవాలి, సినిమా చూసుకోవాలి. ఇటు నియోజకవర్గం చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఇంకా కూర్చున్నాం, మళ్ళీ ఇండస్ట్రీస్ ఇంకా చూపిస్తాం శరవేగంగా డెవలప్మెంట్. సో కొందరు ఉంటాయి సహజంగానే. అందరూ కలిసి పని చేసుకుంటే వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు నిర్దేశిస్తామన్నారు ముఖ్యమంత్రి గారు కూడా పొద్దున మాట్లాడినప్పుడు. అలాంటి మేమిద్దరం చర్చించుకోవడం జరిగింది. ఆ విషయంలో ఎవరి బాధ్యతలు వాళ్ళు అప్పచెప్పినప్పుడు ఎటువంటి గ్రూపులు లేకుండా అందరం కలిసికట్టుగా. మరోవైపు ఎన్టీ రామారావు జీవిత చరిత్రపై తీయబోయే సినిమా స్క్రిప్ట్ రెడీ అవుతోందన్నారు బాలకృష్ణ. తన తండ్రి పాత్రను తానే వేస్తానని, డైరెక్టర్ని ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. సినిమా ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో తనకు తెలుసన్నారు బాలయ్య. రెడీ అవుతుందండి, మిగతా అన్ని స్క్రిప్ట్ అంతా రెడీ అవుతుంది. ఒక టీం తయారు చేసాం, ఒకటి వాళ్ళ కాదు, అందరినీ కూర్చోబెట్టి ఒక టీం తయారు చేసాం. ఇంతవరకు ఎవరెవరు సన్నిహితులు ఉన్నారు నాన్నగారికి రాజకీయంగా, సినిమా రంగంలో, అలాగే ఊళ్ళో. అంటే నాకు కూడా తెలియని విషయాలు కొన్ని. అలా అటువంటి ఒక మహానుభావుడు ఆయన పూర్తిగా ఆవిష్కరించాలి ఆయన పాత్రని. ఒకవైపు ఆయన ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోవాలా, అదే మహానుభావుడు గొప్పతనం. సో అలా కొన్ని మనం ప్రజలకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఏ రామారావు అయితే తెలుసో తెలియని విషయాలు కూడా వాటితో జోడించి సినిమా చేయడం జరుగుతుంది. ఆయన పాత్ర మాత్రం నేనే చేస్తున్నాను, డైరెక్షన్ ఎవరు చేస్తారని ఇంకా డిసైడ్ చేయాల. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలో నాకు తెలుసు. వీటికి మేము అదొక మహానుభావ సినిమా. ఇక్కడ అమరావతి కూడా ఇవాళ శరవేగంగా పనులు అవుతున్నాయి. అక్కడ దాన్ని ప్రిజర్వ్ చేసి వచ్చేవాళ్ళకి అందరికీ తెలిసేలా, ముఖ్యంగా ఇది కమర్షియల్ ఏం కాదు, అది త్వరత ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటే అలా దాన్ని మొత్తంగా చేయడమా, లేకపోతే అమరావతి అక్కడ మ్యూజియం లాగా ఆయన అలాగ పెడతాం. అక్కడ ఒక థియేటర్లో ఆయన్ని వచ్చే వాళ్ళకి అట్ట పెట్టడం అనేది చూడడానికి వీలుగా ఏంటన్నది డిసిషన్ తీసుకుంటాం పార్టీ మేము.